అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ముంబై నటి మహిళ కేసు. గత ప్రభుత్వం ఆ మహిళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో చూసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నిజంగా చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు కామన్ మ్యాన్ గారు. సార్ నమస్కారం. సార్ మనం చూస్తున్నాం నిన్న రాత్రి ఏదైతే ఒక ప్రముఖ ఛానల్లో ఆ మహిళ ఎవరైతే వేధింపులకు గురైనటువంటి మహిళ లైవ్లోకి వచ్చి తన బాధను మొత్తం బయటకు వెళ్ళకపోవడం జరిగిందండి. దాంట్లో గడిచిన ప్రభుత్వంలో చాలా బలమైన వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఐపీఎస్ స్థాయి అధికారులను కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఆ సంఘటన ఎలా జరిగింది అసలు? ఒకటండి, ఇక్కడ మనం ఆ సంఘటన చూస్తే ఒక్కసారిగా మనిషి అన్న ఎవరికైనా భావోద్వేగానికి లోనవుతారు. ఎందుకంటే ఆ విధంగా వీళ్ళు క్రూరాది క్రూరంగా హింసించారు. ఎవరు? ఈ వైసీపీ నాయకులు. వాళ్ళకి ప్రజలు అధికారాన్ని ఇచ్చారు, మాకు మంచి చేయండి, మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని. కానీ వీళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా వీళ్ళ అధికార బలాన్ని ఉపయోగించి వీళ్ళ అక్రమ సంపాదనలు అక్రమంగా ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఉపయోగించుకున్నారు అధికారాన్ని, ప్రభుత్వాన్ని, అధికారుల్ని. ముఖ్యంగా ఈ ముంబై నటి కేసులో మనం చూస్తే వీళ్ళు చేసిన తీరు చూస్తే నిజంగా మనిషి అన్న వాళ్ళ గుండె ఖచ్చితంగా తరుక్కుపోతుంది. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి ఒక మంచి టాపర్, ఒక ఉన్నత విద్యావంతురాలు. ఆమె ఉంటే ఆమెని ఎవరు? ఈ వైసీపీకి సంబంధించిన కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి వేధించాడు. సంథింగ్ ఇక్కడ అంతా జరుగుతూ వచ్చింది. దీనికోసం ఆమె పైన ఒక తప్పుడు ఫిర్యాదు ఇచ్చి, ఎవరు? ఈ కుక్కల విద్యాసాగర్ అని, ఇక్కడి నుంచి పోలీసులను ముంబైకి పంపించి ఆమెను అరెస్ట్ చేసి 3 రోజులు 4 రోజులు గెస్ట్ హౌస్లో పెట్టి అక్రమంగా ఆమెను మానసికంగా హింసించారు, శారీరకంగా హింసించారు. ఎవరు? ఈ వైసీపీ నాయకులు. కొంతమంది వైపీఎస్ అధికారులు, నాట్ ఐపీఎస్, వైపీఎస్ అధికారులు హింసించారు. ఈ విధంగా హింసిస్తే ఆమె ఎవరితో చెప్పుకోలేని బాధ. ఎందుకంటే ఒక తెల్ల పేపర్లో సంతకం పెట్టించుకొని ఈ విధంగా మేము ఏమైనా చేస్తాం, మేము ఎలాగైనా చేస్తామని వీళ్ళు అధికార దర్పాన్ని చూపించారు. ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అంతటోనే పెట్టాం, ఒక లెక్క అని చెప్పి బెదిరించడం కావచ్చు. ఆమె భయపడి ఉంది. ఏమంటే ఆ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం, 40 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. ఆ జైల్లో పెట్టిన సందర్భంలో కొన్ని రోజులు ఆమెకి పీరియడ్స్ వస్తే కనీసం నాప్కిన్స్ కూడా ఇవ్వలేదంటే వీళ్ళు మనుషుల మృగాల అనాల్సింది. ఆ విధంగా వేధించారు. వేధించి సీజేఎస్ అన్ని చేసి వాళ్ళని దివాలా తీసే విధంగా తీసుకొని వచ్చి వాళ్ళని మానసికంగా హింసించారు. ఇన్ని రోజులు ఆమె బాధతో అనింది. ఇప్పుడు ఒక్కసారిగా అది బయటపడడంతో ఈ రోజు అందరూ నేను ఒక ఛానల్ ఇస్తూ ఏడ్చేసింది. ఏం చేస్తున్నాం? ఈ బాధ ఇన్ని రోజులు కప్పిపుచ్చుకోండి, ఈ రోజు బయటకు వచ్చి ఓపెన్ అయింది. నిజంగా ఆ వీడియోలో చాలా భయపడుతున్నట్టు కూడా అర్థమవుతుందండి. అది చూసినప్పుడు నిజంగా చాలా భావోద్వేగానికి లోనవడం జరిగింది. వీళ్ళు ఇంత హింసించారా మహిళల్ని? ఏంటంటే ఇది పార్టీనా ఇంకేమన్నా బ్రోతల్ హౌస్ నడిపాడా జగన్మోహన్ రెడ్డి అనాల్సి ఉంది. ఎందుకంటే గతంలో చూస్తే అధికారంలో ఉంటే అంబట్టి రాంబాబు ఇలాంటి వాళ్ళు గంట అరగంట అనేవాళ్ళు. ఒకడేమో బట్టలు లేకుండా గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి పెంచి ప్రోత్సహించిన ఎమ్మెల్సీ అనంతబాబు బట్టలు లేకుండా. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ ఆమె చూపించిన దాంట్లో కాదు బట్టలు ఈ విధంగా నడిపించారంటే వీళ్ళు మనుషుల మృగాల, వీళ్ళు రాజకీయ నాయకుల అనాల్సి ఉంది. ఎందుకంటే వీళ్ళు మీరు చూడండి ఒక్క దగ్గర కూడా లైక్ మీరు చూస్తే ఎక్కడైనా కానీ వీళ్ళు విలువలు అనేది కొంచెం కూడా. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు ఎమ్మెల్యేలతో, మంత్రులతో, ప్రతిపక్ష నాయకుల ఇంట్లో ఆడవాళ్ళని ఈ విధంగా ఏది పడితే అది మాట్లాడిచ్చాడు. అవునా కదా? ఈ విధంగా చేశారంటే దాన్ని బట్టి మీరు చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత మృగాలో ఒక్కసారి ఆలోచించండి. ఓకే సార్, ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల మీద కావచ్చు, అధికారం కోల్పోయాక ఇప్పటికీ కూడా ఒక్కసారి కూడా పార్టీ అధ్యక్షుడిగా వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు కావచ్చు, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కావచ్చు, ఇలాంటి చర్యలు ఏవి కూడా తీసుకోలేదు. అసలు ఎలా అర్థం చేసుకోవాలి దీని మీద? ఆ నాయకుడు మాట్లాడుకోవడంపై అంటే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి పోలీస్ అధికారులు బొంబాయికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వచ్చి 3 రోజులు గెస్ట్ హౌస్ లో పెట్టి 40 రోజులు రిమైండ్ లో పెట్టారంటే ఆమె చెప్తూ ఉంది పవర్ఫుల్ పీపుల్ అని. పవర్ఫుల్ పీపుల్ అంటే అప్పుడు ఎవరు? పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం నడిపించింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా అక్కడ వరకు పంపిస్తాడా? ఆయన తెలియకుండా ఉన్నదంటారు. ఈ రోజు అంబటి రాంబాబు గంట లీక్ అయినప్పుడు కనీసం మాట్లాడా? గోరంట్ల మాధవ్ ఓపెన్ గా లీక్ అయినప్పుడు కనీసం మాట్లాడా? ఈ రోజు అనంతబాబు గురించి మాట్లాడారు. వీళ్ళందరినీ ప్రోత్సహిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి. మొన్న ఎవడో దువ్వాడు. ఇప్పుడు నిజంగా సిగ్గుమానం అనేది ఉందా అని జగన్మోహన్ రెడ్డి సూటి కదా, నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారయ్యా, నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు, ఒక్కసారి ఆలోచించు. నీ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాడు. నేను వైసీపీలో ఉండే మహిళా నేతలను కూడా కోరేది ఒకటే, చేతులు దండం పెట్టి వాళ్ళని కోరుతున్నా, మీరు ఆ పార్టీకి రిజైన్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మృగాలు ఉండే పార్టీలో మీరు ఉండలేరమ్మా. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు ఎవరున్నా అంటున్నారు, రేపు మీ ద్వారాకి వస్తే మీకు అండగా ఎవరు నిలబడలేరు.
ఎందుకంటే వీళ్ళు అలాగా హింసిస్తారు. అంత పెద్ద నటీమణుల్ని ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే మిమ్మల్ని ఏమైనా చేస్తాడు. ఆలోచించండి. ఎందుకంటే మహిళ అనే వాళ్ళు చీకొట్టే విధంగా వీళ్ళ తీర్లు ఉన్నాయి వైసీపీ పార్టీ నాయకులు. అందుకని చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. వీళ్ళు అసలు రాజకీయ పార్టీగా ఉండడానికి కూడా అర్హత లేదు. ఈ విధంగా ఒక మహిళలను వేధించిన వాళ్ళు, ఈ విధంగా చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇప్పుడే గత ఒక అరగంట ముందే ఆదేశించడం కూడా జరిగింది. ఏమనంటే ఆమె కేసుని టేక్ ఓవర్ చేసి క్షుణ్ణంగా దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి, ఎవరైతే దీంట్లో వెనకాల ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆమెకి న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. దీన్ని ఎంక్వైరీకి ఆదేశించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వైసీపీ నాయకుల్ని, పార్టీని భూస్థాపితం చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళు రాజకీయ పార్టీగా ఉండడానికి అర్హత లేదు. ఈ తెలుగు నేలపైన ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎన్నో పార్టీలు పుట్టాయి. రాజకీయ పరిణామాల్లో మార్పు చెందాయి, కొన్ని విలీనమయ్యాయి, కొన్ని వాళ్ళ పార్టీగా ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోయి కొన్ని వచ్చి వాళ్ళు ఇంకా పోరాడుతూ ఉన్నారు. ఇక్కడ విలువలతో ఉన్నారు అందరూ. కానీ విలువలు లేకుండా ఉన్న ఏకైక రాజకీయ పార్టీ ఈ వైకామా పార్టీ. ఈ పార్టీ అనే పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడితేనే, భూస్థాపితం చేస్తేనే రాష్ట్రంలో ప్రజలు చల్లగుంటారు. లేకపోతే వీళ్ళు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో సిగ్గుగా ఉంది ఇలాంటి అవుట్ గురించి మాట్లాడడానికి కూడా. ఓకే సార్, చివరిగా ఆ మహిళ ఒక్కటే కోరిందండి ఆ వీడియో మొత్తం, నాకు ఇప్పుడు ప్రజల సపోర్ట్ కావాలి, తెలుగు ప్రజల మద్దతు కావాలి, నారా చంద్రబాబు నాయుడు గారు నేను నమ్ముతున్నాను, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉందంటుంది. సో ఆ మహిళకి మీ తరపు నుంచి లేదా కూటమి ప్రభుత్వం నుంచి మీరు ఇచ్చే మద్దతుగానే ఉన్న సందేశం ఇవ్వగలరు ఏంటంటే, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ రోజే ఆమె కోరిన వెంటనే ఆదేశించింది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నా కానీ వాళ్ళందరినీ శిక్షిస్తారు. థ్యాంక్ యూ సార్, ఒక చక్కటి విశ్లేషణ మాకు ఇచ్చినందుకు. చూశారు కదండి, ఒక మహిళ గురించి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా మొదలైపోయింది అంటూ ఒక కామన్ మ్యాన్ గారు అయితే దానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ మనకు ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.